వాస్తవం. ఎందుకంటే సరే ఈయనకు ఒక రాజకీయ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచెళ్ళి బయటికి పోయేటువంటి అవకాశాలు ఉన్నాయా? అసలు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా అనే వాటి గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, ఈ టీడీపీ నుంచి వచ్చినటువంటి ఆఫర్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్టు గత కొద్ది రోజులుగా ఈయనకు పార్టీ పరంగా ఎటువంటి ప్రాధాన్యత లేదు. మొన్న జరిగినటువంటి వాళ్ళ రజతోత్సవ సభలో కూడా ఎటువంటి బాధ్యతలు ఇవ్వలేదు. కనీసం నెల రోజులకు ముందు ఒకసారి పోయొచ్చిన తర్వాత నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని చెప్పేసి పార్టీ నుంచి ఆదేశాలు అందినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. పార్టీలో మొన్న జరిగినటువంటి మీటింగ్‌లో కూడా ఇటు కేటీఆర్, ఇటు కేసీఆర్ వాళ్ళిద్దరి ఫోటోలే ఉండడం జరిగింది. వాళ్ళనే హైలైట్ చేసుకోవడం జరిగింది. పాపం వాళ్ళ నమస్తే తెలంగాణలో గాని, వాళ్ళ టీ న్యూస్‌లో గాని, ఇంకొక వార్తాపత్రికలలో కూడా పాపం హరీష్ రావు ప్రాధాన్యత లేదు. పార్టీ పదవులలో అంటే రాజకీయ పార్టీగా ఈయన సూచించినటువంటి అభ్యర్థులకు ఎవరు కూడా ప్రాధాన్యత లేదు. ఈయన చెప్పిన పనులు కూడా పార్టీలా జరగట్లేదు. గత కొద్ది రోజులుగా దీనిపైన కొంత మదన పడుతున్నా, ఆయన గతంలో ఇచ్చిన మాట ఏందంటే కేసీఆర్ ఉన్నంత వరకు నేను ఈ పార్టీలోనే కొనసాగుతాను ఒక మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాలు మాత్రమే పాటిస్తా. ఆయనకు ఎటువంటి నష్టం జరగను అని హరీష్ రావు అన్నాడు. కానీ ఎవరైతే కాపాడుకోవాలో, ఎవరిని నమ్మైతే తన పార్టీలో ఉన్నాడో వాళ్ళే కావాలని తనకు అన్యాయం చేస్తున్నప్పుడు హరీష్ రావు వినాల్సిన పరిస్థితి ఏంటి? అయితే గతంలో ఈటెల రాజేందర్‌ని కూడా కేటీఆర్‌కి గాని ఎటువంటి ఇబ్బందులు అవ్వచ్చో, ఎందుకంటే ఈటెల రాజేందర్ సామాజిక వర్గం దృష్ట్యా, ఆయనకు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా, కొద్దిగా ఆర్థిక వనరులు ఉన్నటువంటి దృష్ట్యా ప్రమాదం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఉత్తుత్త ఆరోపణల మీద పార్టీ నుంచి బయటకైతే ఎట్లా పంపించిందో, ఇప్పుడు కూడా ఎలక్షన్స్‌కి ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఈలోపు కనుక హరీష్ రావును కనుక పంపిస్తే ఎటువంటి సింపతి ఉండదు. ఎందుకంటే 3 ఏళ్ల తర్వాత అందరూ మర్చిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచే కేటీఆర్‌కి ఇబ్బంది కాకుండా పంపించే క్రమంలో వాళ్ళు ఆట ఆడడం స్టార్ట్ చేసేది. ఈ క్రమంలో టీడీపీ పార్టీ మొన్న జరిగినటువంటి రజతోత్సవ సభ నుంచి ఆయన కృంగిపోతున్నట్టుగా కొంత సమాచారం తీసుకొని వీళ్ళు టీడీపీ పార్టీలు కొద్దిగా ఆఫర్ పెట్టినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. ఎందుకంటే టీడీపీ పార్టీని కూడా ఇప్పట్లో తీసేయలేము. ఎందుకు తీసేయలేమంటే ఖమ్మంలో భారీగా ఓటు బ్యాంక్ ఉన్నది. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలు కూడా ఇప్పటికీ చాలా ఎస్సీ కాలనీలలో, బీసీ కాలనీలలో కరెంట్ వచ్చిందంటే, రోడ్లు వచ్చిందంటే ఒకప్పుడు టీడీ ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. పైగా బీసీ రిజర్వేషన్లను కూడా 33% పెంచింది కూడా ఇది. చంద్రబాబు ఉన్న టైం నుంచే మనకు బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వచ్చిన విషయం. ఇంకా హైదరాబాద్లో కానీ, ఖమ్మంలో కానీ కొంత సెటిలర్ ఓట్లు ఉండడం వలన కూడా టీడీపీ పార్టీకి మంచి పట్టుంది, మంచి ఓటు బ్యాంక్ ఉంది, సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉన్నది. దాన్ని కనుక మనోడు క్యారీ చేస్తే వాళ్ళు జాతీయ పార్టీగా వాళ్ళకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. రెండోది నెంబర్ 1 స్థానం అనేది హరీష్ రావుకి వస్తుంది. పైగా టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా మనోడే ఉంటాడు. అయితే బీజేపీలో ఎందుకు పోడు మరి? ఇంత జై తెలంగాణ జై తెలంగాణ అని చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకి అని మళ్ళీ చంద్రబాబు పార్టీలో చేరితే ఎట్లా జనాలు రిసీవ్ చేసుకుంటారా అన్నటువంటి అనుమానం. కానీ అట్లాంటి అనుమానం ఎందుకు లేదు. ఎందుకంటే గతంలో కేసీఆరే ఏ స్థానిక పార్టీ, ఏ ప్రాంతీయ పార్టీ ఉద్దేశం మీద తెలంగాణ కావాలని పెట్టిండో ఆయనే దాన్ని రూపుమాపి దాన్ని నామరూపం లేకుండా బీఆర్ఎస్ అని పెట్టేసి జాతీయ పార్టీ అన్నారు. ఈయన కూడా ఆంధ్రాలో వీళ్ళ బీఆర్ఎస్ పార్టీకి ఒక అధ్యక్షుడిని పెట్టిండు. ఎన్నికలు పోలేదు, కానీ ఎన్నికలు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నట్టు గతంగా ప్రకటనలు చేయడం జరిగింది. పంజాబ్లో పోయి పాపం మన తెలంగాణ బడ్జెట్ పంజాబ్ రైతులకు ఇవ్వడం జరిగింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళ పార్టీ పోటీ చేసి ఒక జాతీయ పార్టీగా పేరు తెచ్చుకున్నది. అయితే ఏ తెలంగాణకైతే ఆంధ్రులతోటి ప్రమాదం ఉందనో, వాళ్ళ నుంచి మనకు అధికారం కావాలన్నటువంటి కేసీఆర్ తీసుకొని పోయి మళ్ళీ ఆంధ్రాలో పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు. ఆంధ్రాలో పార్టీ పెట్టుకున్నాడు. అక్కడ జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర అధ్యక్షులను పెట్టడం వల్ల ఇప్పుడు హరీష్ రావుకు రేపు ఆంధ్ర పార్టీ అయినటువంటి టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టడం అనేది ఈ కేసీఆర్ అన్నట్టయినే మార్గం సుగమం చేసినట్టుగా, ఎటువంటి నైతిక సమస్యలు లేకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే గతంలో కేవలం ఒక మంత్రి పదవి రాలేదని చెప్పేసి అప్పుడు 2001లో అప్పుడు ఆయన ఏదో డిప్యూటీ స్పీకర్ పదవిని వదులుకొని వచ్చి పార్టీ పెట్టుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అనుచరులే. అయితే టీడీపీ పార్టీకి పుష్కలంగా నిధులున్నాయి. రెండోది ఈ రేవంత్ రెడ్డి కూడా టీడీపీ పార్టీ నుంచేలే 3 సంవత్సరాల ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు, పీసీసీ పదవి తీసుకున్నాడు, ముఖ్యమంత్రి కూడా అయ్యిండు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు దృష్ట్యా ఆయనకు సాధ్యమైంది. అదే టీడీపీ పార్టీలో ఉంటే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉండునా?
సోనియా గాంధీని బలిదేవత అని చెప్పేసి గత 60 ఏళ్ళుగా తెలంగాణ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఏకంగా పిసిసి పార్టీ పదవి తీసుకొని ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. కేవలం ఆయన అప్పటికప్పుడు తీసుకున్నటువంటి ఒక మంచి రాజకీయ నిర్ణయం. అదేవిధంగా తనకన్నా తక్కువ వాడైనటువంటి కేటీఆర్ ఆదేశాలను పాటిస్తూ ఎంతో అనుభవం, పార్టీ నడిపించే అనుభవం తెలంగాణ అణువు హరీష్ రావుకి తెలుసు. పార్టీ నడిపించేటువంటి అనుభవం కేటీఆర్ కన్నా హరీష్ రావుకి ఎక్కువ. వాస్తవానికి చెప్పాలంటే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ కాకుండా హరీష్ రావుకి రావాల్సింది. కానీ కన్న కొడుక్కి ద్రోహం తలపెట్టద్దని చెప్పేసి హరీష్కు అదే ద్రోహం హరీష్కి చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో క్యాచ్ చేసుకుంది. ఎందుకంటే బీజేపీలో 2, 3, 4 స్థానం వస్తుంది. ఈ టీటీపీ అయితే నీకు నెంబర్ 1 స్థానం ఉంటుంది. నువ్వే ముఖ్యమంత్రి అభ్యర్థివి. దాంతోపాటు ఇండియా సపోర్ట్ ఉంటుంది, ఇటు చంద్రబాబు సపోర్ట్ ఉంటుంది, మోడీ సపోర్ట్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటుంది అన్నట్టుగా ఇది తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు కూడా ఒప్పించేటువంటి పరిస్థితులు ఈ ఎన్డీఏకు ఉన్నాయి. కావున ముఖ్యమంత్రి పదవి భవిష్యత్తులో నీకే వస్తుంది అన్నట్టుగా ఆర్థిక నిధుల దృష్ట్యా కానీ, పార్టీ ఓటు బ్యాంకు దృష్ట్యా కానీ, పార్టీని నడిపించేటువంటి సామర్థ్యం దృష్ట్యా కానీ హరీష్ రావే కరెక్ట్ అన్నట్టు వాళ్ళు హరీష్ రావుని పార్టీ టీటీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి సంప్రదింపులు మొదలు పెట్టడం జరిగింది. మంచి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి హరీష్ రావు ఇట్లాంటి పరిస్థితుల్లో టీడీపీ పార్టీ పగ్గాలు తీసుకునేటువంటి అవకాశం ఉందా? జై తెలంగాణ అన్నోడు జై చంద్రబాబు అనేటువంటి పరిస్థితి వస్తుందా? ఇప్పుడు రాజకీయంగా తనకు అట్లాంటి అవసరం ఉందా? ఇంకా కొద్ది రోజులు అట్నే వేచి చూస్తాడా అనేది, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనే దాని మీద మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది.